పిఎం కిసాన్కి సంబంధించి 19th అంటే 19వ విడత 10,000 రూపాయలు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదండి. 10,000 రూపాయలకు సంబంధించింది అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రకారంగా మనకి ఏప్రిల్ నెల నుంచి అయితే ఇవ్వచ్చు. బట్ పొడిగిస్తారు. 10,000 రూపాయలు అయితే అనౌన్స్ అయితే చేశారు. బట్ ఎప్పటి నుంచి అనేది క్లారిటీ అయితే ఇప్పటికి వచ్చి ఇంకా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక విడతకి 2,000 రూపాయల చొప్పున అయితే మనకు వేస్తూ ఉన్నారు. సంవత్సరానికి 6,000 అనమాట. మరి 10,000 పెంచిన తర్వాత మళ్ళీ విడతకి ఎంత వేస్తారు అనేది వేచి చూడాలి. ప్రజెంట్ మనకి ఈ 19th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి వెబ్సైట్లో కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు. బెనిఫిషరీ స్టేటస్ ఎలా చూసుకోవాలి, ఈకేవైసీ అయిందా లేదా చూసుకోవాలి, తర్వాత ఈకేవైసీ ఎలా చేయాలి సిఎస్సిలో బయోమెట్రిక్ ద్వారా, ఇవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ రిపబ్లిక్ డే సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ మంచి ఆఫర్లో వస్తూ ఉన్నాయి. గ్రూప్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఈ 19th ఇన్స్టాల్మెంట్ మనకి రావాలి అంటే మనకి ఎలిజిబిలిటీ ఏ ఉండాలి, ఫస్ట్ ఈకేవైసీ అయి ఉండాలి, ల్యాండ్ సీడింగ్ అయి ఉండాలి, తర్వాత మీకు ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలన్నమాట. మీరు ఏదైనా బెనిఫిషరీ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. మీకు ఇక్కడ ఫస్ట్ ఈకేవైసీ, తర్వాత నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. చాలామందికి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చైనా మీరు చేసుకోవచ్చు, లేదంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మొబైల్కి ఓటీపీ ఇవ్వండి. మీ మొబైల్ అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే రిజిస్టర్ చేశారో మీరు అప్పుడు ఇస్తారు కదా మొబైల్, దానికి ఓటీపీ వెళ్తుంది అనమాట. మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే పిఎం కిసాన్కి మార్చుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అయింది. ఆ వీడియో నేను ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఎంటర్ చేశాను, గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మనకి ఓటీపీ అయితే వెళ్ళింది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది, తర్వాత నేమ్ కూడా వస్తుంది అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి మెయిన్, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ యువర్ స్టేటస్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ అయితే ఇవ్వండి. ఓటీపీని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది కదా, మళ్ళీ ఓటీపీని ఎంటర్ చేద్దాం. గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 కూడా మీకు గ్రీన్ టిక్ అయితే రావాలన్నమాట. అంటే ఇక్కడ ల్యాండ్ సీడింగ్, ఎన్పిసిఐ లింక్, తర్వాత ఈకేవైసీ, ఈ 3 కూడా మీకు గ్రీన్లో ఉండాలి. ఏది మీకు రెడ్లో కనిపించినా మీకైతే రాదనమాట. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ సీడింగ్ అవ్వకపోతే కనుక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ల్యాండ్కి ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోండి, లేదంటే సచివాలయం. కానీ కేవైసీ అయితే మీకు సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా బయోమెట్రిక్ అనేది కంపల్సరీ వేయాలి కాబట్టి అక్కడ చేస్తారు. తర్వాత ఇక్కడ ఎన్పిసిఐ లింక్, ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి మీ బ్యాంక్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే గతంలో నేను వీడియో చేశాను ఎన్పిసిఐ లింక్ మనం రిక్వెస్ట్ పెట్టి ఎలా లింక్ చేసుకోవాలనేది, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కొద్ది కిందకు వస్తే ఇక్కడ మొత్తం ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకి 15వ ఇన్స్టాల్మెంట్ పడిపోయింది కాబట్టి ఇక్కడ ఎఫ్టీఓ ప్రాసెస్ ఎస్, మీకు క్రెడిట్ అయిన డేటు, అమౌంట్, ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది, బ్యాంక్ నేమ్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నో అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్ఎఫ్టీ సైన్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఆర్ఎఫ్టీ సైన్డ్ అని అది వస్తే మీకు అది వచ్చిన మీకు 10-15 రోజుల్లో ఎఫ్టీఓ ప్రాసెస్డ్ టిక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నో అయితే ఉంది కదా, ఇక్కడ ఎస్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అయితే ఆ రోజే మీకు క్రెడిట్ అవుతుంది అని కాదు, దాని నుంచి ఒక 10 రోజుల ముందుకి ప్రతిరోజు కూడా రైతు ఖాతాలోనే అలా జమ చేస్తూనే ఉంటాయి. ఆ రోజే మీకు రాలేదని చెప్పేసి మీరేమి అశ్రద్ధ చెందొద్దు, అంటే బాధపడొద్దు, వస్తాయి. కాకపోతే మీరు ఒక 5 రోజుల వరకు చూస్తూ ఉండండి, మీ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎఫ్టీఓ ప్రాసెస్డ్ ఎస్ అని చెప్పేసి వస్తే మాత్రమే మీకు వస్తాయి అనమాట అమౌంట్ అనేది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం హోమ్ పేజ్కి వచ్చినట్లయితే ఈకేవైసీ మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఇండివిజువల్గా చేసుకోవచ్చు, అలాగే సిఎస్సిలో కూడా చేసుకోవచ్చు. బట్ సిఎస్సిలో బయోమెట్రిక్ ద్వారా కంపల్సరీ అనమాట. ఇంతకు ముందు ఆధార్కు ఓటీపీ ద్వారా మనం చేసుకునే వాళ్ళమి, కాకపోతే మళ్ళీ సిఎస్సిలో చేసినప్పుడు అవ్వలేదని చెప్పేసి చూపించడం, మళ్ళీ పేమెంట్ ఆప్షన్ తీసుకెళ్ళడం ఎలా అయితే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయండి. ఇక్కడ ఎక్స్టర్నల్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ సిఎస్సి లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క సిఎస్సి ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అవగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఇది సిఎస్సి వాళ్ళ డాష్ బోర్డు. ఈకేవైసీ కానీ, న్యూ రిజిస్ట్రేషన్ కానీ, ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఒకవేళ బయోమెట్రిక్ ఆధార్ ఒకవేళ ఈ కేవైసీ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకొని ఆధార్ నెంబరు ఇమేజ్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మొబైల్కి ఓటీపీ ఇచ్చి బయోమెట్రిక్ ద్వారా మీరైతే చేయాలి. బట్ ఇక్కడ మంత్ర కానీ మార్పో కానీ ఈ రెండింటిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కేవైసీ అవ్వలేదనుకోండి ఈ కేవైసీ బయోమెట్రిక్ ద్వారా ఈ సిఎస్సి సెంటర్లో చేస్తే మీకు 24 అవర్స్లోనే అప్డేట్ అయిపోద్ది అనమాట. అయితే ఈ పిఎం కిసాన్కి సంబంధించింది 10,000 రూపాయలు అనేది ఇస్తారు, కానీ ఇప్పటి నుంచి కాదనమాట. అంటే ఇప్పుడు ఈ 19th ఇన్స్టాల్మెంట్ అయితే వేస్తున్నారు కదా 19వ ఇన్స్టాల్మెంట్, ఇప్పటి నుంచి కాదు, మనకి బహుశా ఏప్రిల్లో అయితే ఇవ్వచ్చు. ఈ 10,000 రూపాయలు ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకి విడతకి ఎంత వేస్తారు ఏంటనేది అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అఫీషియల్గా అప్పుడైతే ఇంకో వీడియో చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఈ 19వ విడత మాత్రం 2,000 రూపాయలే వస్తాయి. పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ సిఎస్సి సెంటర్లో అయితే మాత్రం కొద్దిగా ఎర్రర్ అయితే వస్తుంది. ఆ లాగిన్లో చేస్తూ ఉంటే డైరెక్ట్గా హోమ్ పేజ్లో అయితే చేయండి. అంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళి మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. ఇందులో అయితే అవుతుందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.